నరేష్ ఉన్నా కాదు, అదే అపోలోకి వెళ్ళాలని చెప్పాను పిఆర్. నా పేరు ఆర్ వెంకటరమణ. నేను రీజనల్ డిప్యూటీ డైరెక్టర్. మాది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. మేము వృత్తి విద్యా నైపుణ్య కోర్సుల్ని ఈ ఐటీఐలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. నేను జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి ఐటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మానిటర్ చేస్తాను. మాకు మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టు మా అకాడమిక్ సెషన్ ఆగస్టు జూలై ఉంటుంది ఎవ్రీ ఇయర్. మాకు ఆగస్టులో జూన్లోనే మాకు నోటిఫికేషన్ ఇస్తారు ఐటీ అడ్మిషన్స్లో ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీదనే అడ్మిషన్లు జరుగుతాయి. పర్సన్స్కి ఇంటిమేషన్ చేసి నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్లోనే ఇప్పుడు మొత్తం కూడా టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రలోభాలకు అవకాశం ఉండదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అడ్మిషన్స్ కూడా జరుగుతుంటాయి. ఫస్ట్ ఫేజ్లో కన్వీనర్ జిల్లా స్థాయిలోను, తర్వాత వివిధ ఐటీలకు సంబంధించినటువంటి వారి ఆ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఐటీలో జరుగుతాయి. ప్రైవేట్ ఐటీలు అయితే డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి అతని ఆధ్వర్యంలో ప్రైవేట్ ఐటీలో కూడా ఈ అడ్మిషన్లు అన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి ఐటీలో చేరదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు వెళ్ళి వాళ్ళు అడ్మిషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి ట్రేడ్స్, ఏ ట్రేడ్ కావాలో ఆ ట్రేడ్ మీద అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూడా అవగాహన కలుగు చేస్తారు. ఆ యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి కోర్సులో వాళ్ళు జాయిన్ అయ్యి మాకు 1 year కోర్సులు, 2 years కోర్సులు కూడా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల స్టూడెంట్కి తక్కువ క్వాలిఫికేషన్లో ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. ఐటీఐ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే తక్కువ క్వాలిఫికేషన్లో ఇండస్ట్రీ యొక్క డిమాండ్ని బట్టి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ ఐటీలో కూడా మేము ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ జరుగుతానే కూడా క్యాంపస్ డ్రైవ్ పెట్టి ప్రతి స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్ వచ్చే విధంగా ప్రతి ఐటీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, తదితర స్టాఫ్ మెంబర్స్ అని కూడా వాళ్ళ సహకారంతో ఇండస్ట్రీ వాళ్ళ క్యాంపస్కి పిలిపించి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా జాబ్ అవకాశం కలుగజేయడం జరుగుతుంది. అలాగనే కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రభుత్వ వారి సహకారంతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా కొంతమంది వాళ్ళ యాజ్ ఏ ఆప్షన్గా ఎన్నుకొని కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. కొంతమంది కొంచెం స్మాల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి 10 మందికి తనతో పాటు 10 మందికి జీవనోపాధి కలిగే విధంగా కూడా ఈ ట్రైనింగుల్లో నేర్చుకున్నటువంటి విద్యార్థులు వివిధ సంస్థల్లో చేరి అలాగనే సొంతంగా రాణిస్తున్నారు. కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్తో ఇమీడియట్గా అవకాశం ఉన్నటువంటి కోర్సు ఈ ఐటీ కోర్సులన్నీ కూడా దీంట్లో మెయిన్గా ఎలక్ట్రికల్, ఫిట్టరు, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ సైన్సు, అలాగనే ప్లంబరు, వాళ్ళు మనకేమైతే ఇంటి లోకల్ నీడ్ ఎక్కువ ఉంటాయి అన్ని కోర్సులు కూడా మనకి ఈ యొక్క ఐటీఎల్లో ఉంటాయి. టోటల్గా మొత్తం కూడా ఆల్ ఓవర్ వరల్డ్లో 90 కంట్రీల్లో మనం ఈ ఐటీఎల్ ద్వారా ఇచ్చే సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది. వన్స్ ఎంప్లాయీ మంచి స్కిల్ ఉన్నటువంటి విద్యార్థి ఖచ్చితంగా కూడా అబ్రాడ్ వెళ్ళడానికి ఇదే మా డిపార్ట్మెంట్ ద్వారా హోమ్ క్యాంప్ అనే ఇంకొక వింగ్ కూడా ఉంటుంది. ఈ హోమ్ క్యాంప్లో ద్వారా పిల్లల్ని పిలిపించి వాళ్ళకి బయట నుంచి విదేశాల నుంచి కూడా కంపెనీ వాళ్ళు పిలిపించి అక్కడ హోమ్ క్యాంప్ ద్వారా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఎలాంటి బ్రోకర్స్ వాళ్ళని నమ్మి మోసపోకుండా ఉండే విధంగా కూడా మా డిపార్ట్మెంటే హోమ్ క్యాంప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అనే హోమ్ క్యాంప్ అంటే అది. దాని ద్వారా కూడా ఈ యొక్క ఐటీఐ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఐటీఐ అదర్ పీపుల్స్ కూడా జనరల్గా అవకాశాలు ఇప్పిస్తుంటారు. అంటే కాబట్టి ఇది ఒక మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి అక్కడ అబ్రాడ్లో వాళ్ళకి కష్టాలు లేకుండా
బ్రోకర్లను నమ్మి మోసపోకుండా ఉండడానికి కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తాం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఐటీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం పెంచుకోవడంలో అది చాలా విధంగా సహకరిస్తుంటుంది. ఈ విధంగా ఐటీఐ కోర్సులు చేరిన ప్రతి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగనే ఈ ఐటీఐ సర్టిఫికేట్కు ముందు వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేస్తేనే ఐటీఐ ఎగ్జామినేషన్ జరుగుతాయి. మెయిన్గా ఐటీ ఎగ్జామినేషన్ ఓల్డ్ ప్యాటర్న్లో అయితే థియరిటికల్గా ఎగ్జామ్స్ జరిగేవి, ఇప్పుడు అలాంటివి లేవు. ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జస్ట్ ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేస్తారో దానిని వాళ్ళకు లోకల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్ని అపాయింట్ చేస్తాం. వారి యొక్క పర్యవేక్షణలో అలాగనే ఈ యొక్క ఎగ్జామ్కి డిపార్ట్మెంటల్గా గాను స్టేట్ లెవెల్లోను అలాగనే మాది డీజీటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కంట్రోల్లో నడవడం వల్ల అక్కడి నుంచి కూడా స్టాఫ్ ఒక ప్రతి జోన్కి కూడా ఒక అబ్జర్వర్ని అపాయింట్ చేస్తారు. ఇండియన్ రైల్వేస్ కానీ మన డాక్ గార్డ్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ మనకు ఉన్నటువంటి లోకల్ ఏపీఎల్సిటీ బోర్డు కానీ పవర్ జనరేషన్లో కానీ అన్ని విధాల వీళ్ళకి జాబ్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ మేజర్ జాబ్స్ ఉంటాయి. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ కూడా వ్యాస్ సెక్టర్ చాలా అవకాశాలు నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. తక్కువ ఖర్చుతో కోర్సు కూడా ఫీజు అయిపోతుంది. గవర్నమెంట్ ఫీజు ఏమో మా గవర్నమెంట్ ఐటీఐలో అయితే ఫీజు ఉండదండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ప్రైవేట్ ఐటీఐలో కూడా ఫర్ ఇయర్కి అర్బన్ ఏరియాలో అయితే 16,500 కట్టాలి. అదే రూరల్ ఏరియా అయితే 15,000తో వాళ్ళకి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది పర్ ఇయర్కి. 2 ఇయర్స్ కోర్స్ అయితే కొంత వాళ్ళకి ఓన్లీ 10th క్లాస్ పాస్ అండి. కొన్ని ట్రేడ్లకి 8th క్లాస్ పాస్ అయినా కూడా, అంటే మాకు ప్లంబరు, ఆటో డీజిల్ మెకానిక్, వెల్డర్ వీటికి 8th క్లాస్ బేస్ ఉంది. కానీ మెజారిటీ స్టూడెంట్స్ అంతా కూడా 10th పాస్ అయినటువంటి పిల్లలే ఉంటారండి. ఏమన్నా ఎవరు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, తక్కువగా ఉంటారనమాట. చేయడానికి అవకాశం లేదండి. ఇది ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అండి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ వాడు ఫిజికల్గా వర్క్ ఎక్సర్సైజ్ చేయాలండి. దీనిలో ప్రాక్టికల్ వాళ్ళు థియరిటికల్ పార్ట్ అయితే ఏదన్నా అలాంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ థియరీ రాసేది ఏమి ఉండదండి. ఆడకు ఒక జాబ్ ఇస్తుంది. ఆ ప్రాక్టికల్ ఇచ్చిన ఆ ప్రాక్టికల్ వాళ్ళు ఫిజికల్గా చేయాలండి. ప్రతి స్టూడెంటు ఆ జాబ్ పర్ఫామ్ చేయాలి. జాబ్ చేసిన దాన్ని బట్టే అక్కడ లోకల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్ వస్తాడు. పాలిటెక్నిక్ కాలేజ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, ఆర్ మా స్టాఫ్ కొంతమంది అదర్ బ్రాంచ్ వాళ్ళని అక్కడ లోకల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్గా వేస్తారు. వాళ్ళు దాన్ని ఎవాల్యూట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మాల్ ప్రాక్టీస్ అనడానికి అవకాశం అయితే ప్రాక్టికల్ అలాంటిది లేదు. అలాగనే థియరిటికల్ ఎగ్జామ్ మాకేమంటే సిబిటి ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే క్వశ్చన్ ఎవరికి సిమిలర్గా రాదు, ప్రతి క్యాండిడేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కుర్రాడు రాసేది ఏమి ఉండదు. ఓన్లీ కంప్యూటర్లో వచ్చినటువంటి వాటిని బట్టి వాడు మౌస్ క్లిక్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడమే తప్ప తను చూసి రావడానికి ఎలాంటి అవకాశం లేదు. అది మంచి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క ఐటీఐ వృత్తి విద్యను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించే విధంగా రకరకాల స్కీమ్స్ పెట్టి బడ్జెట్ ప్రొవిజన్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తున్నానండి.